వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం వొకాబులరీ, మీనింగ్స్, యూసేజ్, ప్రొనౌన్సియేషన్ వీటితో పాటుగా దేశం నలుమూలల్లో జరుగుతున్నటువంటి వార్తాంశాలను తెలుసుకునేందుకు ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ చూద్దాం. హెడ్లైన్స్ చూడండి. ఫస్ట్, ఎట్ అగైన్. ఎట్ అంటే ఇంకా, అగైన్ మళ్ళీ. ప్లాస్టిక్ ట్రీటీ. ట్రీటీ అంటే ఒప్పందం, ప్లాస్టిక్ ఒప్పందం. ప్లాస్టిక్ ట్రీటీ టాక్స్ చర్చలు. ప్లాస్టిక్ ఒప్పందం పైన చర్చలు ఎండ్ ముగిశాయి. ప్లాస్టిక్ ఒప్పందం పైన చర్చలు ముగిశాయి. ఇన్ స్టేల్మేట్. స్టేల్మేట్ అంటే అచేతన స్థితి, ఏమీ నిర్ణయించుకోలేనటువంటి స్థితి. ప్లాస్టిక్ ఒప్పందం పైన చర్చలు అనేటివి ఏమీ నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ముగిశాయి. కంట్రీస్ దేశాలు. ఫర్ ద సెకండ్ టైం రెండవసారి. ఫర్ ద సెకండ్ టైం సిన్స్ అక్టోబర్ 2024. అక్టోబర్ 2024 నుంచి, సిన్స్ అక్టోబర్ 2024 నుంచి రెండవసారి చర్చలు అనేటివి ఫెయిల్డ్ టు అగ్రీ, ఒప్పందం చేసుకోలేకపోయాయి, విఫలమయ్యాయి, ఫెయిల్ అయ్యాయి. ఆన్ ఏ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్, చట్టబద్ధతతో కూడినటువంటి అగ్రిమెంట్ మీద ఒప్పందం కుదుర్చుకోలేకపోయాయి, ఫెయిల్ అయ్యాయి. ఆ ఒప్పందం ఎలాంటిది? టు యాన్ అంబిషస్, నమ్మకంతో కూడినటువంటిది. ఈసారి ఒప్పందం కుదురుతుంది అనుకునేటటువంటి ఆశావహ స్థితిలో ఉన్న ఆ ఒప్పందం అనేది టు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ మీద, ప్లాస్టిక్ కాలుష్యం మీద ఈ చర్చలు అనేటివి రెండవసారి కూడా అక్టోబర్ 2024 టైంలో రెండవసారి కూడా ఫెయిల్ అయ్యాయి. ద ఇంటర్ గవర్నమెంటల్ అంటే అంతర్ప్రభుత్వ, ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ, ఐఎన్సి. ద ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ, ఇంటర్ గవర్నమెంటల్ అంతర్ప్రభుత్వ చర్చల కమిటీ అంటే సంప్రదింపుల కమిటీ అని అర్థం. సంప్రదింపుల కమిటీ ఏ గ్రూప్ ఆఫ్ అబౌట్ 180 కంట్రీస్, 180 దేశాలు కలిగినటువంటి ఒక గ్రూపు, సమూహం, 180 దేశాల గుంపు, 180 దేశాలతో కూడినటువంటి ఒక గుంపు, ఒక సమూహము హ్యాస్ బీన్ డెలిబరేటింగ్, చర్చలు జరుపుతోంది. హ్యాస్ బీన్ డెలిబరేటింగ్, చర్చలు జరుపుతుంది. ఎక్కడ జరుపుతుంది? ఎట్ ద యునైటెడ్ నేషన్స్ ఆఫీసెస్. ఎట్ ద యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కార్యాలయాల్లో, ఆఫీసెస్ ఇన్ జెనీవా, జెనీవాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కార్యాలయాల్లో ఈ చర్చలు అనేటివి 180 దేశాలు కలిగినటువంటి ఒక గ్రూపు, దేశాల గ్రూపు చర్చలు జరుపుతోంది. సిన్స్ ఆగస్టు 5 నుంచి, సిన్స్ ఆగస్టు 5 టువార్డ్స్ ఏ కాన్సెస్ అగ్రిమెంట్. ఆగస్టు 5 నుంచి ఒక ఏకాభిప్రాయంతో కలిగినటువంటి అగ్రిమెంట్ మీద, కాన్సెస్ అంటే ఏకాభిప్రాయం, ఒకే అభిప్రాయం కలిగినటువంటి అగ్రిమెంట్ మీద ఇవి చర్చలు జరుపుతున్నాయి. ద ప్రాసెస్ వాజ్, ఆ ప్రక్రియ, ద ప్రాసెస్ వాజ్ టు కంక్లూడ్, ముగిసింది. ఆ చర్చల కార్యక్రమం అనేది ముగిసింది. ఎప్పుడు? ఆన్ ద ఆగస్టు 14న ఆ చర్చలు ముగిశాయి. హవెవర్, అయితే మల్టిపుల్ డ్రాఫ్ట్ వర్షన్స్, చాలా రకాలుగా రాసినటువంటి, మల్టిపుల్ అంటే ఆ ఒప్పందాలు, రాసుకున్నటువంటి ఒప్పందాలు, మల్టిపుల్ డ్రాఫ్ట్ వర్షన్స్ ఆఫ్ ద టెక్స్ట్, ఆ రాసినటువంటి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో కుడ్ నాట్ రికాన్సైల్, ఒప్పందం కాలేకపోయింది. కుడ్ నాట్ రికాన్సైల్ అంటే ఒప్పందం, కుడ్ నాట్ రికాన్సైల్, ఒప్పందం కుదుర్చుకోలేకపోయింది. డీప్ డిఫరెన్సెస్, లోతైనటువంటి భేదాభిప్రాయాలు, డీప్ డిఫరెన్సెస్ బిట్వీన్, ఎందుకు కుదుర్చుకోలేకపోయిందంటే డీప్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ ఆఫ్ నేషన్స్లలో అంటే దేశాల మధ్య, దేశాల మధ్యన ఉన్నటువంటి లోతైనటువంటి భేదాభిప్రాయాల మధ్య ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయాయి. సెవెరల్ ఆఫ్ ద అరబ్ స్టేట్స్లలో చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు, సెవెరల్ ఆఫ్ ద అరబ్ రాష్ట్రాలు, ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, అరబ్ రాష్ట్రాలు, ఇండియా, ఆర్ అగెనెస్ట్, ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్ అగెనెస్ట్ ఎనీ కర్బ్స్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ పాలిమర్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులని ఇవి వ్యతిరేకిస్తున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తుల మీద నిబంధనలు పెడుతున్నాయి. కర్బ్స్, నియంత్రణలు. ఏ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్, దేశాలలో అత్యధిక భాగం, ఏ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్, దేశాలలో
అధిక భాగం, ఎక్కువ భాగము, సుమారుగా అబౌట్ 80 to 100 కంట్రీస్, 80 దేశాల నుంచి 100 దేశాల వరకు, 80 నుంచి 100 దేశాల వరకు బ్యాక్ అండ్ అంబిషస్ ట్రీటీ, తిరిగి అవి మళ్ళీ అంటే ఒప్పందం మళ్ళీ కుదురుతుంది అనేటటువంటి అంబిషస్కి వచ్చాయి. దట్ ఏంటిదంటే ఎట్ ఇట్స్ హార్ట్ దాని యొక్క అంతరంగంలో, ఆ చర్చల యొక్క అంతరంగంలో ఎట్ ఇట్స్ హార్ట్ హ్యాజ్ ఏ ఫేజ్ అవుట్ ప్లాన్. ఒక ఫేజ్ అవుట్ ప్లాన్ అంటే దశల వారీగా ఏర్పరిచినటువంటి ఒక ప్రణాళిక. ప్లాన్ ఫర్ ప్లాస్టిక్స్ మీద దశల వారీగా దాన్ని అంతమొందించేటటువంటి ఒక ప్లాన్ తయారు చేయబడింది. యాజ్ మెనీ యాజ్ చాలా వరకు 57 కంట్రీస్ 57 దేశాలు 57 కంట్రీస్ 57 దేశాలు కాల్డ్ ఫర్, ఇది ఫ్రేజల్ వర్బు, కాల్డ్ ఫర్ కోరాయి. 57 దేశాల వరకు కోరడం జరిగింది. ఏం కోరాయి అంటే టాక్సిక్ లేనటువంటి, విషం లేనటువంటి, టాక్సిక్ ఫ్రీ రీయూజ్, ప్లాస్టిక్ని రీయూజ్ చేయాలి, మళ్ళీ యూజ్ చేయాలి కానీ టాక్సిక్ ఫ్రీగా, రీఫిల్ చేయాలి. అండ్ రిపేర్ సిస్టమ్స్, వ్యవస్థని మళ్ళీ వాటిని రిపేర్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే విషం లేనటువంటి వాటిని తయారు చేసి రీయూజ్ చేయాలి. సిస్టమ్స్ 89 డిమాండెడ్, 89 మంది డిమాండ్ చేశారు. కట్స్ టు ప్లాస్టిక్ ప్రొడక్షన్, ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తగ్గించాలి అని చెప్పేసి 89 మంది డిమాండ్ చేశారు. 120 సపోర్టెడ్ స్ట్రాంగ్ కంట్రోల్స్ ఆన్ కెమికల్స్ మీద 120 సపోర్ట్ చేసేటటువంటి, మద్దతు ఇచ్చేటటువంటి స్ట్రాంగ్ బలమైనటువంటి కంట్రోల్స్ ఉన్నాయి. అనదర్ 120, మిగతా 120, మరొక 120 బ్యాక్డ్, మిగతా 120 మంది బ్యాక్డ్ ఓటింగ్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. మిగతా 120 మంది ఓటు వేశారు ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ యొక్క సమావేశంలో ఓటు వేశారు. దేనికి ఓటు వేశారంటే టు బ్రేక్ ద డెడ్ లాక్, ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేయడానికి, ఆ ఒప్పందాన్ని తెగగొట్టడానికి ఓటు వేశారు. అండ్ 130 చాంపియన్ అంటే సపోర్టెడ్ అని అర్థం. 130 మంది సపోర్ట్ చేసేటటువంటి 130 మంది ఏ డెడికేటెడ్ ఆర్టికల్ ఆన్ హెల్త్ ఆర్టికల్ మీద ప్రత్యేకమైనటువంటి, డెడికేటెడ్ అంటే ప్రత్యేకమైన, ఒక ప్రత్యేకమైనటువంటి హెల్త్ ఆర్టికల్కి 130 మంది సపోర్ట్ చేశారు. ప్రాథమికంగా లెడ్ బై ద యూరోపియన్ యూనియన్ అండ్ 27 మెంబర్ స్టేట్స్, 27 మంది స్టేట్స్తో కూడినటువంటి యూనియన్తో నడపబడుతున్నటువంటి యూరోపియన్ యూనియన్. ద కంట్రీస్ లుకింగ్ ఫర్ అన్ అంబిషస్ ట్రీటీ, ఆశతో కూడినటువంటి ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నటువంటి దేశాలు అంటే ఇంక్లూడ్ సెవెరల్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ని కలుపుకొని, చాలా కంట్రీస్ని కలుపుకొని, సెవెరల్ పసిఫిక్ ఐలాండ్ స్టేట్స్తో కూడా కలుపుకొని, ఇంకా కంట్రీస్ ఇన్ లాటిన్ అమెరికా అండ్ జపాన్ లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలతో కలుపుకొని సపోర్ట్ చేశాయి. దేనికి సపోర్ట్ చేశాయంటే ప్లాస్టిక్ని తగ్గించాలి అని. హవెవర్ అయితే ద కంట్రీస్ అపోజ్డ్, వ్యతిరేకించే దేశాలు, టు రిప్రజెంట్ ఏ లార్జర్ షేర్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో ఎక్కువ దేశాలు తెలియజేస్తున్నాయి. ఏంటంటే వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలు ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని వ్యతిరేకిస్తున్నాయి. వైల్ దేర్ ఈస్ an established United Nations ఐక్యరాజ్య సమితి దేశాలు ప్రాసెస్ చేస్తున్నాయి. దేనికంటే టు బ్రిడ్జ్ ఒప్పందం కుదర్చడానికి, పరిష్కరించడానికి, టు సాల్వ్ అని అర్థం. బ్రిడ్జ్ అంటే సాల్వ్, పరిష్కరించడానికి. పరిష్కరించడానికి డిఫరెన్సెస్, భేదాభిప్రాయాలను పరిష్కరించడానికి ప్రాసెస్ చేస్తున్నాయి. కంట్రీస్ డూ హోల్డ్ న్యూయాన్స్డ్ పొజిషన్స్,
కంట్రీస్ డూ హోల్డ్, కంట్రీస్ కలిగి ఉన్నాయి, దేశాలు కలిగి ఉన్నాయి ఏంటంటే న్యూయాన్స్డ్, సూక్ష్మమైనటువంటి పొజిషన్స్, అభిప్రాయాలను, చాలా చిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నాయి. ఆన్ దేని మీద అంటే ఆన్ వై సమ్ ప్రొవిజన్స్, వై సమ్ ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ అంటే నిబంధనలు, ఎందుకు నిబంధనలు కలిగి ఉన్నాయి అనే వాటి మీద కొన్ని అభిప్రాయాలు దేశాలు కలిగి ఉన్నాయి. రైట్, దేర్ ఆర్ అబౌట్ 32 ఆర్టికల్స్. అక్కడ 32 ఆర్టికల్స్ ఇన్ ద డ్రాఫ్ట్ టెక్స్ట్. డ్రాఫ్ట్ రాసుకున్నటువంటి టెక్స్ట్లో 32 నిబంధనలు ఉన్నాయి. ఆర్ యాక్సెప్టబుల్, అవి సమ్మతించదగినటువంటివి. అండ్ అదర్స్, మిగతా ఆర్టికల్స్, మిగతా నిబంధనలేమో అబ్సల్యూట్, ఖచ్చితంగా. అబ్సల్యూట్ అంటే ఖచ్చితంగా. రెడ్ లైన్స్, రెడ్ లైన్స్ మీన్స్ వాట్? సరిహద్దులు లేదా హద్దులు అని అర్థం, లిమిట్స్. రెడ్ లైన్స్. సెవెరల్ అబ్జర్వర్స్ సే, చాలామంది పరిశీలకులు చెప్తున్నారు, దట్ ఏం చెప్తున్నారంటే ద ల్యాక్ ఆఫ్ ఓటింగ్ ప్రాసెస్, ల్యాక్ ఆఫ్ ఓటింగ్ ప్రాసెస్, ఓటింగ్ ప్రాసెస్ అనేది లేకపోవడం అల్టిమేట్లీ చివరికి ఏం చేశాయంటే ప్రూవ్స్, నిరూపించాయి, టు బీ యాన్ అబ్స్టాకల్ మేకింగ్ ప్రోగ్రెస్, అంటే అభివృద్ధికి అబ్స్టాకల్, అడ్డంకిగా ఉన్నాయి అని చెప్పేసి పరిశీలకులు, అబ్జర్వర్స్ తేల్చి చెప్పడం జరిగింది. వీ కేమ్ టు జెనీవా, మేము జెనీవాకు వచ్చాము. వీ కేమ్ టు జెనీవా, దేనికోసం వచ్చామంటే టు సెక్యూర్, కాపాడటానికి, ఏ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్లాస్టిక్స్ యొక్క ఒప్పందాన్ని మేము సెక్యూర్ చేయడానికి, కాపాడడానికి మేము జెనీవాకు వచ్చాము. బికాస్, ఎందుకంటే వీ నో ద స్టేక్స్ అంటే ప్రమాదాలు. వీ నో ద స్టేక్స్ కుడ్ నాట్ బీ హయ్యర్, మాకు తెలుసు ఆ ప్రమాదాలు ఎక్కువగా ఉండకపోవచ్చు అని మాకు తెలుసు. కుడ్ నాట్ బీ హయ్యర్, ఎక్కువగా ఉండకపోవచ్చు అని మాకు తెలుసు అని ఎవరు చెప్పారంటే జెసికా రోజ్వాల్. ఈమె ఎవరు మరి? జెసికా రోజ్వాల్ ఎవరంటే యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎన్వైరన్మెంట్. యూరోపియన్ కమిషనర్, ఎన్వైరన్మెంట్కి కమిషనర్ అయినటువంటి యూరోపియన్ కమిషనర్. ఇంకా వాటర్ రెసిలియన్సీ అండ్ ఏ కాంపిటేటివ్ సర్క్యులర్ ఎకానమీ, ఈ పదవులన్నీ కలిగినటువంటి ఆమె అనమాట. సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్, ఒక ప్రకటనలో ఈమె చెప్పడం జరిగింది, ప్రమాదాలు ఎక్కువగా ఉండకపోవచ్చని మాకు తెలుసు అని ఆమె చెప్పడం జరిగింది, జెసికా రోజ్వాల్. వైల్ ద లేటెస్ట్ టెక్స్ట్ డస్ నాట్ మీట్ అంటే ఇక్కడ సరిపోవడం, అడ్జస్ట్ కావడం. ఆ లేటెస్ట్ టెక్స్ట్, కొత్తగా రాసుకున్నటువంటి ఆ ఒప్పందం ఏదైతే ఉందో అది డస్ నాట్ మీట్ ఆల్ అవర్ యాంబిషన్స్, మన అన్ని యాంబిషన్స్కి అది సరిపోదు. డస్ నాట్ మీట్ ఆల్ అవర్ యాంబిషన్స్, ఇట్ ఈస్ ఏ స్టెప్ ఫార్వర్డ్, ఇంకా ముందుకెళ్ళాలి. ఐంగర్ ఆండర్సన్, ఇతను ఎవరంటే ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అయినటువంటి ఐంగర్ ఆండర్సన్ అనే అతను యుఎన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్కు చైర్పర్సన్ అయినటువంటి ఐంగర్ ఆండర్సన్ ఎట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ సెడ్, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్, నేను డిసప్పాయింట్ అయ్యాను, నిరుత్సాహపడ్డాను. కానీ దిస్ ఈజ్ హౌ, ఎలాగోలా ద మల్టీలేటరల్ అంటే బహుళ ట్రీటీ వర్క్స్. మల్టీలేటరల్ ట్రీటీ, బహుళ అంశాలు కలిగినటువంటి ఈ ఒప్పందం వర్క్స్, పనిచేస్తుంది. వీ హ్యావ్ ఫర్ ద ఫస్ట్ టైం, నేను మొదటిసారిగా, నేను మొదటిసారిగా విన్నాను. ద డీప్ రెడ్ లైన్స్, లోతైనటువంటి లిమిట్స్ కలిగినటువంటి, రెడ్ లైన్స్, హద్దులు కలిగినటువంటి, బీన్ మెన్షన్డ్ ఇన్ ఏ ట్రూ వే, ఒక మంచి మార్గంలో రెడ్ లైన్స్ అనేటివి మెన్షన్ చేయబడ్డాయి. దట్ విల్ ఎనేబుల్ ఏ పాత్వే, ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి అవి. ఫర్ అస్ టు మూవ్ ఫార్వర్డ్, మనం ముందుకెళ్ళడానికి అవి రెడ్ లైన్స్ అనేటివి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.